అలాగే మళ్ళీ కిరణ్ కుమార్ గారికి ఓటేయాలంటే ఏమైనా వేయాలి అసలు జనం? ఎందుకు వేయాలి? ఈరోజు గొర్రెల కిరణ్ కుమార్ అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎమ్మెల్యేలు కూడా చాలామంది ప్రజలందరూ చూశారు. ఇక్కడ ప్రతిభా భారతి కానించి కళా వెంకట్రావు వరకు ఏనాడు కూడా ఒక చావుకో పుట్టుకు కానీ పెళ్ళికో పేరెంట్కి కానీ వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎప్పుడైతే 2019 ముందు కూడా నేను గడప గడప చేయడం జరిగింది 2014-19 మధ్యన. అప్పుడు ప్రతి ఒక్క పార్టీలకు అతీతంగా చావుకి పుట్టుకు కానీ లేదు పెళ్ళి పేరెంట్కి కానీ ఎవరు పిలిచినా అందుబాటులో ఉండడం వెళ్ళడం. ఎమ్మెల్యే అంటే ఇంత దగ్గరగా ఉంటారా, ఇంత దగ్గరికి ప్రజల దగ్గరికి నిరంతరం ఉండాలి అనే ఆలోచన కల్పించిన నాయకుడు ముందు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకు మేము కూడా అతను ఏదైతే ఇచ్చేశారో అదే విధంగా మేము కూడా నిరంతరం ప్రజల్లో ఉండడం, ప్రజల తాలూకా కష్టసుఖాలు తెలుసుకోవడం, వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే వెంటనే దాన్ని పరిష్కరించే దిశగా తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. దానికే మేమందరం స్థానికులం కాబట్టే కిందటిసారి మాకు 19,000 ఓట్లు కూడా వేసి ప్రజలు మాకు గుర్తించి ఓట్లు వేయడం జరిగింది, గెలిపించడం జరిగింది. ఎందుకంటే చాలా కీన్ కాన్స్టిట్యున్సీ ఇది. అయినా జగన్మోహన్ రెడ్డి గారిపై ఉన్న అభిమానంతో ప్రజలందరూ కూడా 19,000 ఓట్ల మెజార్టీ నుంచి గెలిపించడం. అదేవిధంగా మేము కూడా నిరంతరం ప్రజల దగ్గర ఉంటూ ప్రజల మధ్యనే ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరించే దిశగా తీసుకెళ్ళడం, అన్ని కార్యక్రమాలని ఎక్కడ కూడా డీవియేషన్ లేకుండా ఏ పార్టీల వారికి ఇవ్వండి ఈ పార్టీలకు ఇవ్వద్దని చెప్పకుండా ఒక నాయకుడిగా ఎవరు అడ్డుపెట్టినా అధికారులు చెప్పి ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా అన్ని పార్టీలు ప్రజలకి అందరికీ అందించడమే మా తాలూకా జయం. ఇచ్చిన సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష. అంటే మీరు చెప్తున్నది 2019 ఎన్నికల్లో ఉండే 19,000